చిక్కళ్ళతోటి డ్రై ఫిష్ వేసి పులుసు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది చాలామందికి ఇష్టమైన కర్రీనే. ఇది వెజిటేరియన్ వాళ్ళు చూడకపోయినా నాన్ వెజిటేరియన్ వాళ్ళు చూడండి. కొబ్బరి పేస్టు, కొబ్బరి, టొమాటో, ఆనియన్ పేస్ట్ చేసుకోండి. కరివేపాకు, కొత్తిమీర తీసుకోండి. పోపుకి కొంచెం ఆనియన్ తీసుకోండి. కొంచెం ఉప్పు, కారపొడి, మిరప్పొడి, పసుపు పొడి ఇవి ఫ్రై చేసుకొని కొంచెం పక్కన పెట్టుకోండి. డ్రై ఫిష్ తర్వాత పోపు దినుసులు. డ్రై ఫిష్ క్లీన్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత చిక్కుళ్ళు చూసారు కదా, చిక్కుళ్ళు కూడా కట్ చేసుకొని నీళ్ళలో వేసుకోండి. ఇవి దీనికి కావాల్సిన ఐటమ్స్ చూసుకోండి. ఇప్పుడు పోపు పెట్టి మనం పోపు దినుసులు, ఇందులో ముఖ్యంగా వేయాల్సింది మెంతులు దీంట్లో పడాలి. ఆవాలు, జీలకర్ర, మెంతులు అది వేస్తేనే ఈ కర్రీకి బాగా టేస్ట్ వస్తుందన్నమాట. పులుసు కూర మోరోవర్ ఫిష్ కూడా యాడ్ అవుతుంది కాబట్టి. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఆనియన్ వేయండి. ఆనియన్ కొంచెం బాగా ఫ్రై అయ్యింది. దీనికి నూనె కూడా ఎక్కువ వేయాలండి, ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ వేయాలి. ఇప్పుడు ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేస్తాము. ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలి, కొంచెం స్మెల్ కూడా రావాలన్నమాట. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత చిక్కుడుకాయలు ఉన్నాయి కదా, కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయలు ఇవన్నీ వేసేసి పచ్చి వాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. అప్పుడు ఫ్రై చేసే ముందు కొంచెం పసుపు పొడి, మిరప్పొడి, ధనియాల పొడి ఇవన్నీ వేసుకుంటాం. వేసేసి కొంచెం ఉప్పు కూడా వేసి ఫ్రై చేస్తాం. కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, కొబ్బరి, టొమాటో, ఆనియన్ అది ఇందులో వేసేస్తాం. ఇది ఎందుకంటే గ్రేవీ కోసం, కొంచెం టేస్టీగా ఉండడం కోసం అది కూడా వేసేస్తాం. ఈ విధంగా ఇది ఒక 10 నిమిషాలు ఉడకాలండి. ఇది బాగా చిక్కుళ్ళు బాగా ఉడకాలి. చూసారు కదా, ఈ విధంగా ఉడికినప్పుడు మనం కొంచెం లైట్గా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఫిష్ని, డ్రై ఫిష్ని దీంట్లో వేసేస్తాం. చిక్కగా కావాలనుకున్న వాళ్ళు అట్లాగే ఉడకబెట్టుకోండి. లేదు మనకు కొంచెం గ్రేవీగా అవసరం లేదు, కొంచెం పలచగా ఉన్నారనుకున్న వాళ్ళు నీళ్ళు కొంచెం యాడ్ చేసుకోండి. చూడండి, పులుసు బాగా కొత్త ఉడుకుతూ ఉంది. ఈ పులుసు చాలా బాగా టేస్ట్గా ఉంటుంది. కొత్తిమీర ఉంటే కనుక పైన ఇంకొక రవ్వ చల్లుకోండి. ఇందాక ఆల్రెడీ మనం పోపులో వేసాం కదా, ఇప్పుడు కూడా కొంచెం వేసుకోండి. చాలా బాగుంటుంది, సంగటిలోకి సూపర్గా ఉంటుంది. లైక్ చేయండి.